Hey guys, welcome to 180 Days series of AI. Day 26లో మనం why Python is used for AI గురించి మనం మాట్లాడబోతున్నాం. జనరల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్, రీడబుల్ అండ్ అలాగే అంటే ఏ ప్రోగ్రామ్ రానుడు కూడా చూసిన వెంటనే ఇంత సింపులా వాళ్ళు సింతేనా అని ఈజీగా అర్థమైపోయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పైథాన్ అనమాట. బికాస్ దీంట్లో సింటాక్స్ అవన్నీ కొంచెం ఫ్రెండ్లీ మేనర్లో మనకు ఉంటాయి అన్నమాట. సో అదే మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండ్ రీడబుల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈజీగా లెర్న్ చేయొచ్చు యాజ్ లైక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద. నెక్స్ట్ వచ్చినప్పటికీ పవర్ఫుల్ లైబ్రరీస్. మనకి దీంట్లో ఏఐ మీద వచ్చేసినప్పుడు మనకి కొన్ని లైబ్రరీస్ కావాలి ఫర్ డేటా అనలైజ్ చేయడం కానీ ఆర్ ఎల్స్ ఇంకా డిఫరెంట్ పర్పసెస్ కానీ మనం లైబ్రరీస్ యూస్ చేస్తాం. సో ఆ లైబ్రరీస్ కూడా సింపుల్గా చెప్తున్నా, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, NumPy, Pandas, TensorFlow అండ్ PyTorch. సో ఇవి మనం యూస్ చేస్తాము. ఇఫ్ మీరు గేమింగ్ కావాలంటే పై గేమ్ అని ఉంటుంది, ఆ లైబ్రరీస్ని కూడా మీరు యూస్ చేసుకుని గేమ్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చినప్పుడు కమ్యూనిటీ సపోర్ట్. సో ల్యాక్స్ ఆఫ్ డెవలపర్స్ మన వరల్డ్లో ఉన్నారు. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాల్సిన ఎనీ టైమ్ ఎనీవేర్ మీకు సపోర్ట్ అనేది ఈజీగా, ఫాస్ట్గా, ఫ్రెండ్లీ మేనర్లో మీకు వస్తుంది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇంటిగ్రేషన్, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సి, జావా అండ్ C++ అండ్ బోర్డులన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో ఇంటిగ్రేషన్ అనేది చాలా సింపుల్గా జరిగిపోద్ది అన్నమాట. అండ్ అలాగే క్లౌడ్ టూల్స్తో కూడా ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్గా జరుగుతుంది అన్నమాట. సో అందుకనే మనం ఏఐని డెవలప్ చేసినప్పుడు మనం చూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పైథాన్. ఏ అంటే పైథాన్ అంటే ఏఐ అన్నమాట.